शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदं तम् उपास्महे। जय गजानन महाराज की जय। यस्य वो नामरूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम्। శివానంద లహరి 11 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. 12వ శ్లోకం. గుహాయాం గేహేవా బహిరపి వనేవా అద్రిశిఖరే జలేవా భక్నోవా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యైవాంతఃకరణమపి శంభో तव पदे स्थितं चेद्योगो असौ स च परमयोगी स च सुखी। हर नमः पार्वतीपते हर हर महादेव। సంసారంలో ఆరాట పోరాటంతో విసిగి ఉన్నటువంటి ఈ మనిషి సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల సంపర్కం సాంగత్యం వల్ల అనుభవసారం వల్ల ఒకంత మనస్సు పరమాత్మ వైపుకి మళ్ళుతున్నటువంటి సమయంలో సాధారణంగా దేవుడు గుర్తున్నాడు. ఎలా సంపాదించాలి, ఎలా జీవించాలి, ఎలా కంఫర్టబుల్గా ఉండాలి, ఇట్లాగే ఉంటాయి మనిషి ఆలోచనలన్నీ కూడా. ఏదన్నా సమస్య ఆపద తన శక్తికి మించి సమస్య వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. కానీ సహజంగానే ఒక సగం వయసు అయిపోయిన తర్వాత ఆ సంసార సారం అనుభవం ఏదైతే ఉందో అది పరమాత్మ వైపుకి తిప్పుతుంది మనస్సుని. సగం వయసు దాటాక 50 ఏళ్ళు 55 దాటాక బుద్ధిమంతులు అవుతారు. సో అలా 50 ఏళ్ళు దాటిన తర్వాత సగం జీవితం దాటిన తర్వాత మనస్సు పరమాత్మ యందు అటువైపుకి తిరుగుతున్న సమయంలో సాధన మార్గాలు ఏమిటి, ఏ మార్గం ద్వారా సాధన చేస్తే పరమాత్మ యందు చిత్తం స్థిరంగా ఉంటుంది, మనస్సు కుదురుగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ అవసరమైనటువంటి విషయాలు. 11వ శ్లోకంలో వ్యక్తుల యొక్క ప్రాశస్త్యం చెప్పబడింది. వటుర్వాగేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా. ఏ వ్యక్తి ఏం చెయ్యాలి, బ్రహ్మచారి ఏం చేయాలి, గృహస్థి ఏం చేయాలి, వనప్రస్థుడు ఏం చేయాలి, యతి ఏం చేయాలి, సన్యాసి ఎవరు, పరివ్రాజకులు ఎవరు, వారి ధర్మాలు ఏమిటి, ఇవన్నీ 11వ శ్లోకంలో చెప్పినటువంటి భగవత్పాదుల వారు 12వ శ్లోకంలో పరిపక్వ దశకి వచ్చినటువంటి మానసిక స్థితి కలిగిన ఉన్నటువంటి వాడు సాధనా మార్గాలు ఏ ఏ మార్గాలు అనేటువంటిది చెప్పబడుతున్నాయి. గుహాయా సంసారంలో కాస్త తృప్తుడై కోరికల యందు మనస్సు కొంచెం తగ్గి భగవంతుడి వైపుకి తిరుగుతున్న సమయంలో భక్తి పుట్టుకొస్తూ ఉంటుంది. అప్పటిదాకా తన ప్రయత్నాల్లో గమనించినటువంటి విషయాలు ఇప్పుడు నేర్చుకుంటాడు. పూజ పునస్కారము, గురువు సత్సంగము, వినటము, పెద్దల సేవ చేయటము, గోవు దర్శనం, బ్రాహ్మణుల దర్శనం, వేద దర్శనం, వేద పండితులకు నమస్కరించడం, శాస్త్రోక్తుల్ని గౌరవించడం, అతిథికి భోజనం పెట్టడం, నాకు ఎలా ఆకలిస్తుందో అవతలి వాడికి కూడా అలాగే ఉంటుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. అప్పటిదాకా లేదు, నేను మాత్రమే బాగుండాలి, నా పెళ్ళాం పిల్లలు బాగుండాలి. కొంచెం సెటిల్ అయిన తర్వాత అయ్యో ఇట్లాంటి బాధలు వాడు అనుభవిస్తున్నాడు కదా, మన సంపాదనలోనే కొంత ఒక పూట అన్నయ్య వారి కింద పెడదాం అన్నదానం, ఇట్లాంటి ఆలోచనలు నడి వయసుకు వస్తాయి, సహజంగానే వస్తాయి. ఆ వచ్చే సమయంలో సాధనా మార్గాలు చెప్పబడుతున్నాయి. పూజ,
దానము, క్షేత్రము, తీర్థము, యజ్ఞము, అధ్యయనము, సాధన, ఇలా ఏ మార్గమైనా ఏదో ఒకటి వాడికి ఉన్న ఆ సమాజంలో ఏ సమాజంలో వాడు ఎదిగి వచ్చాడో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, అవకాశాన్ని బట్టి అందుబాటులో ఉన్న మార్గాలకు వెళ్తాడు. అక్కడ ఈ విషయాలు చెప్పబడుతున్నాయి. గుహాయా విరక్తుడై వెళ్ళి ఎక్కడన్నా గుహలో కూర్చొని తపస్సు చేస్తున్నావా, సాధన చేస్తున్నావా, పరమాత్మ యందు తీవ్రమైనటువంటి అభిలాష కలిగినటువంటి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయి గుహల్లోనూ కొండల్లోనూ ఎక్కడో దూరంగా వనాల్లోనూ వెళ్తూ ఉంటారు కదా, గుహ అయితే నిశ్శబ్దంగా ఉంటుంది అని గుహాయా అక్కడ ధ్యానానికి కూర్చుంటున్నారు. అక్కడ కూర్చున్నావా? గేహేవా లేదా భార్య పిల్లల సాంగత్యం వదలలేనటువంటి బలహీనత కలిగి ఇటు సంసారంలో ఒక కాలు, అటు పరమాత్మ యందు ఒక పాదము, అటు ఆధ్యాత్మిక మార్గంలో ఒక పాదము, 2 పాదాలు అలా ఉన్నాయా? సరే, ఇంట్లోనే చేసుకుని ఆయన ఇంట్లో కూర్చొని నిత్య దేవతార్చన చేసి దీపారాధన చేసి నీకు తెలిసిన మంత్రాలు, స్తోత్రాలు విధానంతో పరమాత్మని కాస్త లఘు పూజ చేసుకుని కాసేపు జపం చేయి, ధ్యానం చేయి. రోజు నిత్యం ఒక సమయం ప్రకారం చేస్తూ ఉంటే మెల్లిగా ఇంద్రియాలు అలవాటు పడతాయి భగవదారాధనకి. లేకపోతే ఒప్పుకోమవి, నువ్వు ఇక్కడ కూర్చుంటే అవి మార్కెట్లో తిరుగుతుంటాయి ఇంద్రియాలన్నీ కూడా. రోజు సమయాన్ని కేటాయించి దాని ప్రకారం చేస్తూ ఉంటే మెల్లిగా ఇంద్రియాలన్నీ పరమాత్మ దగ్గరికి ఒకటి 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 చేరుకుంటాయి. ఇంట్లో చేసేది, ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేటువంటి వాతావరణం నువ్వు సృజించుకోవాలి. గుహాయాం గేహేవా బహిరపి వనేవా లేదా ఇంకెక్కడన్నా బయట దూరంగా వెళ్ళి కాస్త ప్రశాంతంగా ఉండే చోట కాసేపు ధ్యానం చేయాలనిపిస్తుందా? మెడిటేషన్ ధ్యాన తరగతులు చాలా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆధునిక కాలంలో. మెడిటేషన్ క్లాసెస్ అని వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఖర్చుతో కూడుకున్నవి ఇవి. పెద్ద హాల్స్ ఒకటి కట్టి మంచి ఫీజులు కలెక్ట్ చేసి రోజు మెడిటేషన్ టైమ్స్, క్లాసెస్ అన్నీ పెడుతూ ఉంటారు. సరే, మీ అందుబాటులో ఉన్నవి. బహిరపి వనేవా, ఇక వనాల్లోకి వెళ్ళి చేసుకోవటం ప్రశాంతంగా ఉంటుంది. వనాల్లో ఆహ్లాదమైనటువంటి వాతావరణము, చల్లటి గాలి, చక్కగా ఔషధులు అన్నీ ఆ చెట్లు కాబట్టి వాటి యందు ఆరోగ్యం కూడా బాగుంటుంది, మనస్సు చిత్తంగా ఉంటుంది. అక్కడైనా అద్రి శిఖరే, కొండ శిఖరం పైన అక్కడికి వెళ్ళి ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఎక్కడో కొండలెక్కి పైన శిఖరం మీద కూర్చొని ధ్యానం చేస్తున్నావా? జలేవా, నీళ్లలో కూర్చొని సాధన చేస్తున్నావా? నాభి వరకు నీళ్లలో మునిగి చేసే సాధన ఒకటి, కంఠం వరకు చేసేది ఒకటి. నీళ్లలో పద్మాసనం వేసుకుని పడుకొని వెళ్ళకిలా చేయటం, శవాసనం చేయటం, చాలా సాధనలు ఉన్నాయి. జలమార్గ సాధనలు అన్నీ కూడా జలస్తంభన విద్య గురువు ద్వారా నేర్చుకుని అలాగూ చేయవచ్చు. వక్నవ్వా, ఇక అగ్నిలో కూర్చొని చేయటం, పంచాగ్నులు 5 వైపులా 4 వైపులా అగ్నులు పెట్టుకుని మంచి ఎండలో నిలబడి ధ్యానం చేయటం. అది కాలిపోతుంటుంది వాళ్ళు, అయినా మనస్సు లగ్నంగా చేయటం. ఇలా అనేక మార్గాలు, సాధనా మార్గాలన్నీ కూడా. బహిరపి వనేవా అద్రిశిఖరే జలేవా వక్నోవా భవతు. ఇన్ని మార్గాలు ఏమన్నా కూడా సదా యస్య ఇవ అంతఃకరణ చతుష్టయం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేవి అంతఃకరణాలు. ఇవి 4 కూడా. ఈ 4 పరమాత్మ యందు ఉంచగలిగితే ఎక్కడ ఉన్నా ఒకటే. కొండగుహల్లో ఉన్నావా, అరణ్యాల్లో ఉన్నావా, నీళ్లలో ఉన్నావా, అగ్నిలో ఉన్నావా, ఎక్కడన్నా పైన ఉన్నావా, ఎక్కడ ఉన్నా ఈ అంతఃకరణ చతుష్టయంగా చెప్పబడుతున్న ఇవి ఏవైతే ఉన్నాయో అవి సదా పరమాత్మ యొక్క పాదాలయందు స్థితం చేత్ అసౌ సచ పరమయోగి సచ సుఖీ. వాడే యోగి, వాడే సుఖీ. ఎవడైతే ఈ అంతఃకరణాన్ని పరమాత్మ పాదాలయందు ఉంచగలుగుతున్నాడో వాడే సుఖీ, వాడే యోగి, వాడే భోగి, వాడే జ్ఞాని. ఏం వేదాధ్యయనం చేయక్కర్లే, గొప్ప తపస్సులు ఏమక్కర్లే, ఎవరు వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ నీలోనే ఉన్నాయి. ఆ సుఖికి భోగికి తేడా ఏంటి గురుగారు? భోగి సుఖి, వాడే సుఖి, వాడే భోగి. సుఖి సుఖంగా జీవితాన్ని గడుపుతాడు, భోగి భోగాలను అనుభవిస్తూ రోగిగా మారతాడు వాడు.
రోగం లేకుండా ఉండేటువంటి సుఖం. సుఖం అనేటువంటిది సుఖ దుఃఖాలు వేరు. సుఖం అనేటువంటిది తాను చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. భోగం అనేటువంటిది కక్కుర్తి కొద్దీ అన్ని అనుభవించాలకు తర్వాత రోగిగా మారిపోతాడు. రెండు వేరు వేరు నిర్వచనాలని. అసౌ సచ పరమయోగి సచ సుఖీ, వాడే సుఖీ, వాడే యోగి. ఇక్కడ ఏంటి దీని అంశం ఏంటి? మనస్సుని పరమాత్మ యందు ఉంచగలుగుతున్నావా లేదా? ధ్యానానికి కూర్చుంటున్నారు, మెడిటేషన్కి. చూసే వాళ్ళకి మాత్రం ఫోటోలు తీసి అబ్బో బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నట్టు అనిపిస్తుంది. లోపల పిశాచాలు తాండవం చేస్తూ ఉంటాయి. సంసారం తాండవం చేస్తూ ఉంటుంది లోపల. తనకి రావాల్సినవి పోవాల్సినవి, ఈ టైం వరకు వాడు రావాలి, రాకపోతే నేనేం చేయాలి. లోపల పెద్ద మాయాలోకం. నువ్వు దాన్ని నెట్టలేవు. శరీరం మాత్రమే కదలకుండా కూర్చున్నది. లోపల అంతఃకరణం కాదు, అది విశ్వ సంచారం చేస్తోంది. అది దాన్ని ఆపటం నీ వల్ల కాదు. సద్గురువుని ఆశ్రయించి ముందు దాన్ని ఏంటో, దాని రహస్యం ఏంటి తెలుసుకోవాలి. లేకపోతే తెలియదు. అది మంచి అడ్డంగా నామాలు పెట్టావా, నిలువుగా పెట్టావా, బొట్టు పెట్టావా, పిలక పెట్టావా, గోచి కట్టావా, ఇవన్నీ బాహ్యవేషాలు, నాటకాలు. ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నావు నువ్వు? ఇంత నటన. వాడు నటరాజు, వాడి ముందంతా దగ్గకూడదు. నీ మనస్సులోకి వెళ్ళి నువ్వు చూసుకో, నువ్వు ఏం చేస్తున్నావో. నీ సమస్త కర్మలకి, నీ భావాలకి, నీ ఆలోచనలకి నువ్వే సాక్షి. నీకే తెలుసు. లోకానికి అవసరం లేదు నీ సంసారం. ఎందుకంటే ఎవరి సంసారం వాడికే ఉంది ఇక్కడ. లోకానికి ఎవరికి అవసరం లేదు. నువ్వు ఏదన్నా నీ కష్టాలు, సుఖాలు, భోగాలు, నీ విజయాలు, పరాజయాలు అవతల వాడికి చెప్తే తల ఊపి ఊరుకుంటాడు. వాడు చేసేది ఏముండదు ఇక్కడ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఒకటే. నువ్వేం చేయదలుచుకున్నావు? నీకు క్లారిటీ ఉందా? భక్త్యా, ధ్యానమా, పూజన, ఆరాధన, పరమాత్మని చేరుకోవటమా నీ ప్రయత్నము? లేదా పరమాత్మని కాసేపు పొగిడి ఆయన ఇస్తే తిన్నామనుకుంటున్నావా? చాలామంది పూజలు వరాలు కోరుకోవడానికి చేస్తారు. భగవంతుడు నాకు అదివు, ఇదివు, ఇదివు, అదివు అడుక్కుంటూనే ఉంటారు. అలవాటైపోయింది. ఏమీ అడగకుండా పరమాత్మని నమస్కారం చేసి చక్కగా ఆరాధించేటువంటి ఆ భావజాలం నీలో కలగట్లేదు. నీ సంసారమే అది. నిజంగానే దేవుడు వచ్చి కనపడి నీ ఎదురు నిలబడితే ఇక వేరే లెవెల్లో అడుక్కోవటం మొదలవుతుంది. నీ మనోభావాలు అలా ఉంటాయి. పైకి చెప్పవు, పైకి మాత్రం ఉత్తముడిలాగా నటిస్తున్నావు. గుహాయా, ఏది గుహ? లోపల హృదయం. హృద్గతమైనటువంటిది ఏదైతే ఉందో ఆత్మ, అక్కడ ఉన్నాడు పరమాత్మ. అది గుహ. గుహ లోపల వాడున్నాడు. వాడిని గుహుడు అంటారు. లోపల ఉన్నాడు. నువ్వు లోపల వాడిని దర్శించుకుంటూ ధ్యానం చేయగలుగుతున్నావా? లేకపోతే నీ మనస్సంచారం విశ్వంలో చేస్తూ కాసేపు దేవుడిని చూస్తూ కాసేపు మూస్తూ కళ్ళు మూస్తూ ఉన్నావా? నీలోనే ఉన్నాడు. నీ శరీరంలోని హృదయస్థానం గృహ అంటారు దాన్ని. అందులో ఉంటాడు. వాడిని గుహుడు అంటారు. గుహ్యంగా ఉంటాడు, రహస్యంగా ఉంటాడు. ప్రతి జీవిలోనూ ఉన్నాడు వాడు. తనలో ఉన్న పరమాత్మనే దర్శించాలి. అది కుదరటం లేదు కాబట్టి ఆ రూపాన్ని, ఆ పరమాత్మకు ఒక రూపాన్ని చేసి అక్కడ పెట్టి బయట పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మనం లోపల కుదరటం లేదు. ఎందుకు? మనం తినే ఉపకారాలు నిలకడగా ఉండనించో మనం తినే ఆహారం మనల్ని. గుహాయా, లోపల అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించుకుంటున్నావా? ఆరాధన చేస్తున్నావా? గేహేవా, లేదా నీ శరీరం అంతా వ్యాప్తి చెంది ఉన్న ఒక అద్భుతమైన చైతన్యాన్ని ఆరాధిస్తున్నావా? ఏ విశ్వమంతా ఏ చైతన్యంతో నిండి ఉన్నదో అది నీ శరీరంలో కూడా వ్యాప్తి చెంది ఉన్నది. దాన్ని దర్శించగలుగుతున్నావా? చిత్ చైతన్యం అంటారు దాన్ని. దాన్ని దర్శించగలుగుతున్నావా? గుహాయాం గేహేవ బహిరపి, నీ శరీరానికి ఆవలగా ఉన్న విశ్వ సౌందర్యాన్ని గమనించగలుగుతున్నావా? అవ్యక్తము వ్యక్తము అంటూ రెండు పరమాత్మ రూపాలే. అవ్యక్తం అనేది శూన్యస్థానం, అదృశ్యం. ఈ కనపడే ప్రపంచమంతా కూడా అవ్యక్తం మీద ఆధారపడి ఉన్నది.
కంటికి కనిపించకుండా ఉండేటువంటి ఆ పరమాత్మ శూన్య స్వరూపుడు ఈ విశ్వానికి ఆధారంగా ఉన్నాడు. కనపడే విశ్వం అంతా కూడా కనపడనటువంటి విశ్వం మీద ఆధారపడి ఉన్నది. నీ శరీరంలో కనపడని తత్వం నీలోనే ఉన్నది. అది చూడటం కుదరదు. అది బహిరవి శరీరానికి ఆవలగా ఉండే విశ్వము అవ్యక్తమే వ్యక్తముగా మారుతున్నది. కంటికి కనిపించనటువంటి భావజాలము నీలోకి ప్రవేశించి కోరిక కలిగి భార్యను సంగమించి భార్య ద్వారా నీలో నీ కోరిక కుమారుడిగా వస్తున్నాడు. అంతకుముందు అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు వ్యక్తం కూడా కనపడుతున్నాడు నీకు. ఒక కాయ లోపల మెల్లిగా చెట్టు ఎదిగి పూత పిందె కాయలో గింజ అంతకుముందు లేదు. ఆ గింజ మళ్ళీ బయటికి వచ్చి భూమి లోపలికి వెళ్ళి రహస్యంగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కాయ గింజ అవ్యక్తంలోంచి వ్యక్తం వస్తున్నది. కనపడని విశ్వంలోంచి కనపడే విశ్వం అంతా కూడా, కనపడుతున్న విశ్వం కూడా పరమాత్మ యొక్క ప్రతిరూపమే. అవ్యక్తంగా ఆరాధన చేయటం నీకు సాధన కుదరటం లేదా? వ్యక్త ప్రపంచాన్ని ఆరాధించు. సమాజం అంతా పరమాత్మ స్వరూపమే. గోపూజ చేస్తున్నాం, పరమాత్మ యొక్క స్వరూపం గోవు. కాలభైరుని పూజిస్తున్నాం, కుక్క, పరమాత్మ యొక్క స్వరూపం అది. వరాహాన్ని పూజిస్తున్నాం, వరాహమూర్తి, పరమాత్మ యొక్క స్వరూపం. కనపడుతున్న సమస్తము పరమాత్మనే. మనకి కొన్నిటి యందు ఇష్టము, కొన్నిటి యందు అయిష్టము ఉన్నది కాబట్టి మనము ఈష్ట్యాద్వేషాలకు లోనైపోయినాం. కనపడుతున్న విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపము, ప్రత్యక్ష స్వరూపం, వ్యక్తం. అందుకనే సమాజాన్ని ఆరాధించాలి. ఒక జీవి తక్కువ, ఒక జీవి ఎక్కువ అంటూ ఇది ఉండదు. ఇవన్నీ మానవుడు సృష్టించినవి. ఈ కులం తక్కువ, ఆ కులం ఎక్కువ, ఈ జీవి తక్కువ, ఆ జీవి ఎక్కువ. మనిషి యొక్క భావనలు, వాటిలో ఉండేటువంటి దురాలోచనలు ఇవన్నీ కూడా. సమాజం అంతా సమాన స్వరూపం. ఇది సమ అజ, అన్నీ ఒకేసారి పుట్టినాయి, అన్నీ సమానంగానే ఉన్నాయి. ఎప్పుడైతే పరమాత్మ సృజించాలి అనే కోరిక కలిగిందో ఆ కోరికని విశ్వంగా పరిణమించింది. అవ్యక్తమే వ్యక్తం. అవ్యక్త పరమాత్మను ఆరాధించడం నీకు చేత కాకపోతే వ్యక్త పరమాత్మను ఆరాధించు. కనపడ్డ ప్రతివాడికి నమస్కారం చేయదు. ఈశ్వరుడు చెందుతున్నది అది. వాడు చండాలుడా, వాడు ఫలానా వాడా, వాడు దుర్మార్గుడా నీకు అనవసరం. వాడిలో ఉన్నాడు పరమాత్మ కాబట్టి వాడికి నమస్కారం. వ్యక్త ప్రపంచంలో పరమాత్మని దర్శించేటువంటి సాధన చేయి. అప్పుడు అందరూ మంచి వాళ్ళకి కనపడతారు. లేకపోతే నీ మనోభావాలు, నీ సంస్కారం ఏదైతే ఉందో అది చూపిస్తుంది బయట అందరిలోనూ. సహజంగా నువ్వు చెడ్డవాడివైతే నీకు అందరూ చెడ్డవాళ్ళే కనపడతారు. ఒక దొంగకి అందరు దొంగలా కనపడతారు. ఎందుకు? వాడిలో ఉంది ఆ దొంగబోతి కాబట్టి. ఒక దుర్మార్గుడికి అందరు దుర్మార్గులే కనపడతారు. ప్రతివాడిని అనుమానిస్తుంటారు వాడు. ఒక మంచివాడికి అందరూ మంచివాడిగా కనపడతారు. నిండు సభలో దుర్యోధనుని, ధర్మరాజుని పిలిచి, గురువులు ఈ సభలో మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకుని రాని, ఎంతమంది మంచివాళ్ళు ఎంతమంది చెడ్డవాళ్ళు అని పంపిస్తే దుర్యోధనుని ముందు వెళ్ళి మొత్తం సభంతా తిరిగాడు. 2-3 వేల మంది ఉన్నారు సభలో. అందరినీ పట్టి పట్టి చూసి వచ్చి ఒక్కడు కూడా మంచివాళ్ళు లేడు అన్నాడు. తర్వాత ధర్మరాజు వెళ్ళి చూసి ఇచ్చాడు. అంతా ఒక్కడు కూడా చెడ్డవాళ్ళు లేడు అన్నాడు. అంటే నీ దృష్టి, సమాజాన్ని నువ్వు ఏ దృష్టితో చూస్తావో ఆ దృష్టికి ఆ మాదిరి కనపడుతుంది నీకు. అందరిలోనూ మంచి చెడు ఉంటాయి. ఓన్లీ మంచివాళ్ళు విడిగా పుట్టరు. రాముడు చాలా మంచివాడు. రామో విగ్రహవాన్ ధర్మ. సమస్త ధర్మాలకి రాముడు మూర్తి భవించినటువంటి ధర్మమూర్తి ఆయన. కానీ అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఏం చెప్పావు ప్రమాణం ఆ రోజు? నువ్వు నా శ్వాస ఉన్నంత వరకు నీ చెయ్యి వదలను, నీ భార్య, నీ పిల్లల్ని, నీ ఉదరము, నీ పోషణ, నీ రక్షణ, నీ సంతానము, నా ద్వారా నీకు కలిగే సంతానము నా బాధ్యత ఇది అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసావు కదా. శ్వాస ఉన్నంత వరకు వదలటానికి వీలేదు భార్యని. మరి తీసుకెళ్ళి అడుగులో వదిలేసావు కదా. మరి దీన్ని ఎలా?
ధర్మమా అధర్మమా? అందరిలోనూ ఉంటాయి మంచి చెడులు. సంసారము సమస్యల యొక్క వలయం అది. అందులోకి వచ్చావా, రాముడైనా దేవుడైనా శివుడైనా పడక తప్పదది. నువ్వు చూసే దృష్టిని బట్టి కనపడుతుంది నీకు సమాజం. నువ్వు నిన్ను సంస్కరించుకో, సమాజాన్ని దిద్దే ప్రయత్నం చేయకో. నీలో ఉండే దుర్గుణాలన్నీ తొలగించుకొని నిన్ను నువ్వు సంస్కరించుకో. అవతలి వాడు వచ్చి నువ్వు చేసేది బాగాలేదంటే వాడి మీద ఎదురు తిరిగి వాడి పోట్లాడి ఎదిగిపోతున్నావు, వాడి తనటమో ఎటుమో చేస్తున్నావు. నీలో వాడికి తప్పు కనిపించింది కాబట్టి చెప్పాడు. దిద్దుకునే ప్రయత్నం ఎందుకు చేయవు? వ్యక్త ప్రపంచాన్ని దర్శించేటువంటి ఒక సాధనా మార్గం సద్గురువుల ద్వారా తెలుసుకొని, ప్రపంచమే పరమాత్మ, ప్రతి వస్తువు పరమాత్మనే, ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే. ఆయనే ఇంతగా వ్యాపించి ఆయన యొక్క కేళి ఇది, పరమాత్మ యొక్క ఆనంద కేళి, వారి విహారం కోసం ఏర్పాటైంది ఈ విశ్వమంతా కూడా. ఈ సౌందర్యాన్ని ఎందుకు గమనించలేకపోతున్నావు? ఈ విశ్వ సౌందర్యాన్ని గమనించేటువంటి సంస్కారం నీలో జాగృతం కానంత వరకు నీకు మంచి చెడులు రెండు విడివిడిగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు జాగ్రత్తమైందో అంతా మంచి ఉంది, చెడు అంటే ఏం లేదు ఇక్కడ. అంతా మంచి, అంతా శుభమే. మంచి జరిగింది, మంచి జరుగుతోంది, మంచి జరగబోతోంది నీకు. బహిరపి వనేవా, బహి అంటే బయట. దేనికి బయట? నీ శరీరానికి బయట. నీ శరీరానికి బయట ఉన్నదంతా ఈ విశ్వం. దాన్ని చూడు, గమనించి చూడు, దాని సౌందర్యం తెలుస్తుంది. ప్రతి మనిషిలో ఒక విశేషం ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక ప్రజ్ఞ ఉంటుంది. చిన్న పెద్ద గొప్ప తేడా అంటూ ఉండదు. వాడిలో ఉన్న ప్రజ్ఞ ఏంటి? అదే పరమాత్మ. శిల్పాన్ని ఎంత చక్కగా చెక్కాడు, వాడిలో ఉండే ప్రజ్ఞ అది. పరమాత్మ యొక్క విగ్రహాలు చెక్కడం మనం చేస్తుంటే ఎట్లా ఉంటుందో, కోతి కూడా కాదు మనకి రూపం చేయటం. వాడిలో కళ, ఆ కళే పరమాత్మ. ఆరాధించడం మొదలైతే సమస్తము సుందరంగా దర్శిస్తుంది, నీకు కనపడుతుంది. బహిరపి వనేవా, వనములు, చెట్లన్నీ కొట్టేస్తున్నాం మనం. జీవరాశుల్ని రక్షించేవి చెట్లు. చెట్టు పరమాత్మ స్వరూపం. హిందూ ధర్మంలో దీన్ని ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే తెలుసుకుని, వృక్షం యొక్క ప్రాశస్త్యం ఏంటో తెలుసుకుని, రాబోయే యుగాల్లో మానవులు మూర్ఖులుగా మారి చెట్లనన్నీ కొట్టేస్తారు, నరికేస్తారనేటువంటి ఒక దివ్య దృష్టితో, దూరదృష్టితో చెట్లని పూజించే విధానం పెట్టారు. ఒక్కొక్క తిథివార నక్షత్రాల్లో ఒక్కొక్క చెట్టుకి పూజ, చెట్లకి కళ్యాణం చేయటం. రావి చెట్టుకి, వేప చెట్టుకి కళ్యాణం చేస్తారు. తులసి చెట్టుని పూజిస్తున్నాం, మామిడి చెట్టుని పూజిస్తాం, మర్రి చెట్టుని పూజిస్తాం, రావి చెట్టుని పూజిస్తాం, ఉసిరి చెట్టుని పూజిస్తాం, జమ్మి చెట్టుని పూజిస్తాం. ఎందుకు పెట్టారు ఇవన్నీ? చెట్లను పూజించడం ఏంటంటే, నాయన జీవరాశికి ఆధారం అది. ఇవన్నీ చెప్తే అప్పుడు అర్థమయ్యే కాదు కాబట్టి పూజా విధానాల్లో అమర్చారు. ధర్మాలన్నీ కూడా ప్రకృతిని కాపాడుతున్నారు వాళ్ళు. ఈరోజు సైన్స్ ఎక్కువ చదువుకుని ఇవన్నీ ఈతలు తీసేస్తున్నారు. చెట్టు జీవజాలానికి ఆధారం. బహిరపి వనేవా అగ్ని శిఖరే, కొండ శిఖరాలు జీవజాలానికి ఆధారం. అది భూమండలానికి ఆధారం. కొండలన్నీ కొట్టేస్తున్నారు. భూమి బ్యాలెన్స్ తప్పుతుంది నాయన. ఆయా పర్వతాలు ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో ఒక్కసారి నోట్ చేసి చూడు, నీకు తెలుస్తుంది. భూమి తిరుగుతుండేటువంటి వేగానికి దానికి సంబంధం ఖచ్చితంగా ఉన్నది. అది ధరాధరలోని పేరు పర్వతానికి. భూమిని మోస్తున్నాయి అవి, అటు ఇటు వెళ్ళిపోకుండా. సూర్యుడి చుట్టూ తన పరిధిలో భూమి నిరంతరం తిరుగుతూనే ఉంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? ఎవరు తిప్పుతున్నారు? ఎవరి ఆజ్ఞ పాటిస్తున్నది? అది నిరంతరం అలాగే తిరుగుతూనే ఉంది. అది ఎంతకాలం తిరుగుతుంది? ఎప్పటికి తిరుగుతోంది? ఒకవేళ దారి తప్పి కొంచెం ఆర్బిట్లోంచి ముందుకు వెళ్ళిననుకోండి, పేలిపోతాం అందరం కూడా. ఆ వేడి తట్టుకోలేం. రేడియేషన్ సూర్యుడి నుంచి వచ్చేది. ఆర్బిట్ నుంచి బయటికి వెళ్ళారనుకోండి, మంచు పేరుకుపోతుంది, గడ్డగట్టుకుపోతారు. ఆ రెండు స్థానాలు కాకుండా తన పరిధిలోనే భూమి ఎలా తిరుగుతోంది? ఎందుకు తిరుగుతోంది? ఎవరి ఆజ్ఞ చేత? ఈశ్వరుడు.
మనమంతా సుఖంగా సోది చెప్పుకుని వీడు వాడిని తిట్టి వాడు వీడిని తిట్టి కొట్టుకుంటున్నామంటే ఎప్పటిదా కొట్టుకుంటావు? ఒక్కసారి ఇది ఖరీదితే పోతారు మొత్తం అంతా కూడా. పర్వతాల యొక్క ప్రాసెస్ ఏం చెప్పబడింది అక్కడ. కొండల్ని కొట్టేయకూడదు, కొండలన్నీ కొట్టేస్తున్నారు మొత్తం. గచ్చిపోలి ఎవరికి ఎన్ని కొండలు ఉండేవి అన్నీ కొట్టేసి బిల్డింగ్లు కొట్టుకున్నారు. భూకంపాలు వచ్చే ప్రమాదం దగ్గరలో ఉంది. భూమిని తట్టుకునేవి పర్వతాలు. ఎక్కువ చదువుకున్నారు, అందుకే ఇలా తయారవుతున్నారు. బహిరపి వనేవా అద్రిశిఖరే జలేవా. జల విద్య, జలస్తంభన విద్య, జల విద్యలు అన్నీ మరుగున పడిపోతున్నాయి మొత్తం అంతా కూడా. నీళ్ల మీద కూర్చుని ధ్యానం చేయవచ్చు, తపస్సు చేయవచ్చు, సాధన. నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, సాధన. నీళ్ల లోపల ఎంతకాలమైనా ఉండవచ్చు, సాధన. జలస్తంభన విద్యలు ఇవన్నీ కూడా. నీళ్ల మీద పడుకుని వెలకెలా పడుకుని ధ్యానం చేస్తూనే ఉంటారు గంటల కొద్దీ కూడా. అవి ఏమీ చేయట్లే మనం. సద్గురువుని ఆశ్రయించి నేర్చుకుంటే ఏదో ఒక విద్య. అన్నీ చేయలేము, ఏదో ఒకటే. అది కూడా తిన్నగా చేయాలంటే చాలా కష్టమే, సాధన చేస్తే కానీ రాదు. జల విద్యలు, జలానికి జీవము అని పేరు. అది లేకపోతే జీవజాలం ఉండదు. బయట లోపల జలములు బ్యాలెన్స్గా ఉంటాయి. బయట తగ్గినా లోపల తగ్గినా జీవుడు శరీరాన్ని వదిలి వెళ్తూనే ఉంటాడు తట్టపుట్ట చదువుకుని. తగినంత జలములు ఉంటేనే వాయు సంచారం ఉంటుంది, లేకపోతే ఉండదు. వాయువులు సంచరించడం కోసము తగినంత లిక్విడ్స్ ఉండాలి శరీరంలో. జలముల ఆధారం దానికి. తగిన ఉష్ణశక్తి ఉంటేనే అది కూడా అగ్ని ఆధారం దానికి. మళ్ళీ జలములకి భూమి, భూమికి జలములు పరస్పర ఆధారితాలు. జలములకి అగ్ని, అగ్నికి జలములు పరస్పర ఆధారితాలు. అగ్నికి వాయువు, వాయువుకి అగ్ని పరస్పర ఆధారితాలు. వాయువునికి శబ్దము, శబ్దమునికి వాయువులు పరస్పర ఆధారితాలు. శబ్దానికి శూన్యము, శూన్యానికి శబ్దము పరస్పర ఆధారితాలు. ఇవి భగవత్పాదులు వారు చాలా బ్రహ్మాండంగా చెప్తారు పంచీకరణం అని. ఇవన్నీ కదగలిసి ఉన్న స్థితిలో కొత్త నాగరికతలు, కొత్త విద్యలు, అవసరాలు, మనిషి అవసరాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. మన విద్యలన్నీ కూడా ప్రకృతి పట్ల మనకు ఉండేటువంటి అవగాహన, నాలెడ్జ్ అన్నీ మరుగున పడిపోయి ఇంగ్లీష్ విద్యలు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదిస్తామనేటువంటి పిచ్చి పట్టింది. ఏం డబ్బు సంపాదించలేక తింటలేదా? డబ్బు తింటున్నాడా? అన్నవేగా తినేది. రైతులు కనుక అందరూ కూడా ఒక 4 ఏళ్ళు వ్యవసాయం మానేశారు అనుకోండి, ఏం చేస్తావు? డబ్బు నెదిరేసి కొట్టుకుంటావు మోటార్ కొద్ది పెరబెట్టి. అవసరం గింజ, నీరు, గాలి, ఈ మూడే. ఆ జలములు అట్లా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. చెరువులన్నీ పూడ్చి ఇళ్ళు కట్టుకొని కక్కుర్తి పాడుగాను. జీవరాశులకి ఆధారం ఆయన అవన్నీ కూడా. నీ బలము బలగము అన్నీ ప్రదర్శించి అందరు నోళ్లు మూయించి ఈరోజు చేస్తావు, రేపు జీవులు ఎంత అవస్థపడతారో. ఇతరుల పట్ల, సమాజం పట్ల ఏ బాధ్యత లేకుండా నువ్వు మాత్రం బాగుండాలని కోరుకుంటున్నావా? ఎలా ఉంటావు? జలేవా వక్నోవా. అగ్ని విద్య అద్భుతమైన విద్య. అగ్నిపురాణంలో శతాగ్నుల గురించి వివరించబడింది మనకి. ఉష్ణోగ్రతల యొక్క స్థాయి ఎక్కడ ఏది అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో అగ్నిపురాణం. శరీరంలో ఉండే అగ్నితత్వం ఏమిటి, బయట ఉండే తత్వం ఏమిటి, పాచకాగ్ని వండేటప్పుడు ఉండేటువంటి అగ్ని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది, పావకాగ్ని దానికి ఎంత ఉంటుంది, శ్మశానంలో దహనం కోసం శరీరం దహించినప్పుడు దాని టెంపరేచర్ డిగ్రీ ఎలా ఉంటాయి, ఒక వస్తువుని కరిగించడానికి బంగారాన్ని కానీ లోహాన్ని కానీ కరిగించేటప్పుడు ఇవన్నీ కూడా అగ్ని విద్యలు మనకి. చేయగా అగ్ని యొక్క తత్వాన్ని తెలుసుకుని తన శరీరాన్ని ఆ స్థాయికి పెంచుకోవటం అనేది ఒక విద్య.
42 డిగ్రీల టెంపరేచర్ సూర్యుడు ఉన్నప్పుడు మనము ఏసీలు కూలర్లు వాడుకుంటూ విజనకర్లు పెట్టు ఫ్యాన్ల కింద కూర్చొని చల్లటి నీళ్ళు తాగి నానా సరిగ్గా చేస్తాం. 42 డిగ్రీల స్థాయికి నీ శరీరంలో ఉష్ణోగ్రతని పెంచుకోగలిగితే అది నేను ఏం చేయగలను? ప్రాక్టికల్గా చెప్తున్నాను. 43, 44 డిగ్రీలప్పుడు కూడా నేను చెప్పులేసుకోకుండా రోడ్డు మీద మామూలుగా ఈజీగా నడుచుకుంటూ పోతుంటే తార్ రోడ్ల మీద మిగతా వాళ్ళు గంతులేస్తూ కాళ్ళలో బొబ్బలు వచ్చిపోయినాయి. ఎక్కడ నేను ఒక పరిగెత్తుకుంటూ ఉంటాను. అప్పుడు ఈ ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. ఇది ఏంటి ఇక్కడ బలహీనత? సాధన చేయగా శరీరం దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఒక కుక్క దీన్ని తీసుకెళ్ళి హిమాలయాల్లో మంచు ప్రదేశాలు వెళ్ళి గాజపడి చచ్చిపోతుంది. అక్కడ హిమాలయాల్లో ఉండే కుక్కలు ఇక్కడికి వస్తే ఎండకి చచ్చిపోతాయి. వాటి చుట్టూ ఎంత బొచ్చు ఉంటుంది, ఇంతలా ఉంటాయి. మానసరోవరం దగ్గర కాపులు ఇంతలా ఉంటాయి. ఆ చలిని తట్టుకోగలిగే శరీరం అంటే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా శరీరాల నిర్మాణం జరుగుతున్నది. నువ్వు ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నావో దానికి తగ్గట్టుగా శరీరాల నిర్మాణం జరుగుతుంది. పరమాత్మ యొక్క సృష్టి యొక్క రహస్యాలు. ఒక అమెరికన్ కాలిఫోర్నియా నుంచి కానీ ఇంకొక చోటుకి మంచు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఇక్కడ రాగానే మొహంతో పుక్కు లేచిపోతాయి. వాళ్ళకి తట్టుకోలేరు ఈ ఎండని. మనం వెళ్తే ఆ చలి తట్టుకోలేము. ఆయా ప్రాంతాలకి నీ శరీరంలోని ఈ పంచభూతాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో నీకు నువ్వుగా సాధన చేసి తెలుసుకొని అందులో నీకు అవసరమైనటువంటి ఆ శక్తిని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఒక సాధన. అగస్త్యుల వారు సముద్రంలో ఉండే నీళ్ళన్నీ తాగేశారు. మనకి పురాణాల్లో ఇలా తాగలుగుతారు. మనం 3 గ్లాసులు తాగితేనే 4 గ్లాసులు తాగలేం. ఒక సముద్ర నీళ్ళు తాగేశారు. జల విద్య. ఉండే జలాడు పొట్ట అంత సముద్రం. జల విద్య. సీతామ్మవారు అగ్ని ప్రవేశం చేసి తన యొక్క పాతివృత్యాన్ని నిరూపించుకోవాల్సి వచ్చేది సందర్భం. అక్కడ అగ్ని కాలలేదు. ఆమె దేహాన్ని అగ్ని కాల్చలేకపోయింది. కారణం ఏంటి? అక్కడ అగ్ని విద్య సాధన ఇప్పటికీ ఉన్నాయి. కానీ మనకు అవన్నీ కాబట్టి 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని గొట్టం పాంట వేసుకుని ఓహో నా అంతటి వాళ్ళేడిగా వాడిని ఎత్తి మీద వీడిని ఎత్తిపెట్టి చేతులు పెట్టి 10 రూపాయలు సంపాదించాడుకో. ఇక వాడే గొప్పవాడు తనే అంత తనకే తెలుసు అండి. ఇలా మూర్ఖత్వంగా మారిపోతున్నారు. విద్య యొక్క స్వరూపం ఏంటి? పరమాత్మ. ప్రతి విద్య పరమాత్మను తెలుసుకోవడమే. పరమాత్మ యొక్క వ్యక్త ప్రపంచంలో ఉండే వస్తువుల్ని తెలుసుకోవడమే విద్య. వస్తువులు, వాటి ప్రయోజనం, వాటి ఆవిర్భావం, వాటి యొక్క నాశనము, వాటి ప్రయోజనము, ఇవి తెలిపేదే విద్య. ఏదైనా అంతే. వేదం అన్నీ తెలుపుతుంది. మిగతా ఇంగ్లీష్ విద్యలు ఏదైనా ఒక పార్ట్ మాత్రమే తెలియజేస్తాయి. అది కూడా అరకొరగానే, పూర్తిగా ఉండవు. మన దౌర్భాగ్యం కొద్దీ ఇతర జాతుల వారు భారతదేశాన్ని పరిపాలించి ఈ వేద విద్యలు వాళ్ళకి అర్థం కాక వీటిల్ని నాశనం చేసి వాళ్ళ విద్యలు బలవంతంగా మనకి పరిచయం చేసి అవి గొప్ప అని నిరూపించి కాలం గడిచే కొద్దీ కూడా అవి గొప్ప అనుకోవటం మొదలెట్టాం. మన విద్యలు తెలియట్లే మనకి. వేదం యొక్క ఔన్నత్యం, సృష్టి యొక్క రహస్యాలు వేదంలో ఎలా వర్ణించబడ్డాయి? అసలు వేదం అవసరం లేదైపోయింది. అది ఆ వేదాన్ని నమ్ముకుని ఉండే బ్రాహ్మణులు అయితే మరీ చులకనం చేసి పారేశారు. అడుక్కు తినే వాళ్ళకన్నా ఘోరంగా ఉంది ఆ పరిస్థితి. దేవాలయాల పరిస్థితి అంతే ఉంది. అనర్హులంతా దేవాలయాలు మెయింటైన్ చేయటం. కాస్త గొప్ప కోసం కట్టారు, తర్వాత ఇగో నేను చెప్పినట్టే వినాలి. వాడికి ఏం తెలియదు అసలు. ఆలయము, ఆలయంలో ఉండే మూర్తి, ఆ మూర్తి యొక్క తత్వము, దాని కింద ఉండే యంత్రము, దానికి ఉండే శిఖరము, దానికి ఉండే ధ్వజము, దానికి ఉండే దూరము, ఆలయ మూర్తిలో ఉండే శక్తి, నేత్రోన్మేళం చేసినప్పుడు ఏం జరుగుతుంది ఏమీ తెలియకపోయినా నేనే ఈ గుడి నేనే కట్టించాను, అది నేను చెప్పినట్టే వినాలి. ఏం చెప్తాం? ధర్మానికి వీడికి సంబంధమే లేదు. డ్రైవింగే రాదు, కానీ ఆ డ్రైవింగ్ సీట్లో లేకపోతే వీడు నేనే డ్రైవ్ చేస్తా అంటాడు. వాడు కాదు. పరిస్థితి, దేవాలయాల పరిస్థితి ఇలాగే జరిగింది. అనర్హులంతా చేరుతున్నారు ఆలయంలోకి. ఎవరికి ధర్మం తెలుసో, ఎవరికి ఆగమ శాస్త్రాలు తెలుసో వాళ్ళు మెయింటైన్ చేయాలి ఆలయాలు. లేదు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. తిరుపతి దేవుడికి దిక్కులేదు, మనబోటి వాళ్ళకి ఏముంటుంది ఇక్కడ?
మొత్తం దొంగల ముఠా చేరిపోయింది. దొరికేది దోచుకుంటూనే ఉన్నారు. అడగటానికి లేదు. రాజకీయాలు పొగరంతా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మనం బడుగు జిల్లా ఏం అడుగుతాం? ధర్మమో, నువ్వు ఇవాళ ఉంటావు, రేపు ఉండవు. నువ్వు నాశనం చేస్తున్న ఈ ధర్మం తప్పనిసరిగా నీ వంశాన్ని నాశనం చేస్తుంది. అవతల నీ కొడుకులు మనవాళ్ళు ఇదే సమాజంలోనే ఉండాలి. నీ కక్కుర్తి కొద్దీ నువ్వు ఏదో చేసావనుకో, ఇది చుట్టుకోదా నీ వంశానికి? ధర్మరక్షణ చేయకపోతే తదుపరి తరాల వాళ్ళకి ఆధారమే ఉండదు. ఇక్కడ బహిరపి వనేవా అద్రిశిఖరే జలేవా వహ్నోవా. అగ్నిలో కూర్చున్నావా, అగ్ని విద్య నేర్చుకున్నావా? అగ్ని విద్య ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది. శరీరంలో బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయటం అగ్ని విద్య అంటే. మనకి థర్మామీటర్ పెడితే 104, 106, 198 చూపిస్తున్నది కదా. 106 వస్తే జ్వరం వచ్చినట్టు, 104 వచ్చినా కూడా థర్మామీటర్కి అందకుండా టెంపరేచర్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు కూడా. మనస్సుకి లింక్ అయి ఉంటాయి అన్ని ఇంద్రియాలన్నీ కూడా. ఈ దశేంద్రియాల మీద మనస్సుకు పట్టు ఉంటుంది. కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మము జ్ఞానేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఉపస్థ, పాద, పాయువులు కర్మేంద్రియాలు. ఈ 10 మీద మనసుకి కంట్రోల్ ఉంటుంది. లోపల ఉండే స్నాయువులు, అస్థులు, సప్తధాతువుల మీద కూడా మనసుకి పట్టు ఉంటుంది. ఆ మనస్సుని వశం చేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది అంతర్వ్యవహారం. సంసారం నీలో ఉందా, నువ్వు సంసారంలో ఉన్నావా? తేడా తెలియాలి నీకు. లోపల అద్భుతమైన విశ్వం ఉంది. లోపల సమస్త దేవతలు నీలో ఉన్నారు. వాళ్ళని లోపల దర్శించాలి. నువ్వు లోపల అంతర్ముఖంగా నువ్వు ప్రయాణం మొదలెట్టావా, అప్పుడు ఈ అగ్ని విద్య, జల విద్య అన్నీ తెలుస్తాయి. 400 డిగ్రీలకి పెంచవచ్చు నీ టెంపరేచరు. కాలిపోతున్నావు, నేను ముట్టుకుంటే కాలిపోతాడు, అట్లా ఉంటుంది. కాండవ దహనం చేశాడు అర్జునుడు. వీళ్ళకి ఇచ్చారుగా కాండవదహనం ఉండమని చెప్పేసి దహనం చేసి అక్కడ నగరం కట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళినప్పుడు కాండవదహనం చేశాడు. బాణాలకి అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వనాన్ని కాల్చేటువంటి శక్తి, ఆ అగ్నితత్వం ఎలా వచ్చింది ఆ వనానికి? అగ్ని విద్యాది. ఆ మంత్రంతో ప్రయోగిస్తాడు. కౌశికుడు చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక కాకి రెట్ట వేసింది. కోపంతో చూశాడు, కాలిపోయింది. ఎలా కాలిపోయింది? అగ్ని విద్య. గుప్తంగా ఉంటాయి. ఇప్పుడు ప్రచారం చేయవలసి వస్తుంది, చేయకూడదు ఇవన్నీ కూడా ప్రచారం. మన జనమంతా ఇంగ్లీష్ విద్యలు గొప్పవి, పాశ్చాత్యులు గొప్పవి, వాళ్ళని గొప్ప అనుకుంటారు. ఏమీ లేదు. మన కాళ్ళ కింద ఉన్న స్థానం కూడా వాళ్ళకి అవసరం లేదు, అంత అర్హత లేదు వాళ్ళకి. అద్భుతమైన విద్యలు మనవన్నీ కూడా. ప్రకృతికి అనుగుణంగా జీవించే విధానం, ప్రకృతిని కాపాడుతూ మన సంసారం, మన జీవనయాత్ర ధార్మికంగా పద్ధతి ప్రకారం సంతృప్తిగా జీవించేటువంటి మార్గం చెప్పారు మన పెద్దలు మనకి. అవన్నీ వదిలేసి ఏమేమో చేసి నాశనం చేస్తున్నాం. మనము నాశనం అవుతూనే ఉన్నాం. యస్య ఇవ అంతఃకరణ చతుష్టయం. ఎవడి అంతఃకరణం ఏదైతే తవ పదే స్థితం చేత్, నీ పాదములు ఎందు గనక ఉంచగలిగితే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు విశ్వంలో ఉండే విషయాలన్నీ తెచ్చి వీడికి జీవుడికి అందిస్తూ ఉంటుంది. బుద్ధి మంత్రి నిర్ణయిస్తాడు. బుద్ధి ఈ మనస్సు తెచ్చిన సమస్త విషయాలు, విశ్వంలో ఉండేటువంటి అన్ని విషయాలు బుద్ధికి చేరగా దాన్ని అనలైజ్ చేసి విశ్లేషించి తనకు అవసరమా కాదా అని నిర్ణయిస్తుంది బుద్ధి. అవసరం అనిపిస్తే అప్పుడు కర్మేంద్రియాల ద్వారా తెచ్చుకుంటాడు జీవుడు. వద్దు అనుకుంటే వదిలేస్తాడు. బుద్ధిని మంత్రి అన్నారు. మంత్రాంగం చేసేటువంటిది అది. మనస్సు వ్యవహారాలని మనకి కావాల్సిన అక్కర్లేకపోయినా డస్ట్బిన్ లాగా తయారు చేస్తూ మనాలి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఇదేంటి అదేంటి అన్నీ తెచ్చిపెడుతుంది లోపల. బుద్ధి మాత్రం అవసరమైంది కాంది అని నిర్ణయం చేస్తుంది. చిత్తము సంకల్పాల్ని కలగజేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం రగుతూనే ఉంటాయి మనకి సంకల్పాలు. ఖాళీగా కూర్చున్నా, పడుకున్నా, లేచినా సంకల్పాలు కలుగుతూనే ఉంటాయి. పురాకృత కర్మ సంబంధాలన్నీ కూడా సంకల్పాల ద్వారా మనకు వస్తూ ఉంటాయి. ఆ సంకల్పాలని ఆపగలగాలి సాధన చేస్తే. ఈ అహంకారం ఏదైతే ఉందో,
నేను, ప్రతి వాడిలో ఉండేది ఇదే. నేను మాత్రమే, నాదే, నేనే చేశాను, నేనే చేస్తాను, నేనే చెప్పాను, వాడికి నేను సాయం చేశాను, నేను చెప్పకపోతే అయ్యేది కాదు, నేను చేయకపోతే కాదు. ఇంతకీ నువ్వెవడి నాయన? ముక్కు నోరు మూస్తాను 2 నిమిషాలు, నువ్వెవడో చెప్పగలుగుతావా? ముక్కు నోరు 2 నిమిషాలు మూస్తే పోతాడు. నేను ఏకేశం కదా, ఏముండదు, సౌండ్ ఉండదు, బంద్ అయిపోతుంది అంతా కూడా. ఎవరు నువ్వు? నేను అని ఇంతే గుర్తున్నావు. ఎవరు నువ్వు? 4 రోజులు అన్నం పెట్టకుండా ఉంటాను, తినకుండా ఉండగలుగుతావా? నేను చూపించగలుగుతావా? ఒక 4 రోజులు నీళ్ళు తాగకుండా ఉండగలుగుతావా? నేను అంటున్నావు. ఎవరు నువ్వు ఇంతకీ? అది తెలుసుకో. నీ కర్మఫలానుసారంగా నీకు మానవ దేహం లభించింది. ఇది వరకు ఉండే కర్మలు అనుభవిస్తూనే కొత్త కర్మలు చేస్తూ పోతున్నావు, అవతల జన్మలకు తయారు చేసుకుంటున్నావు. ఇంతకు మించి నీ జన్మకు అర్థం అంటే ఏం లేదు. సద్గురువు లభించి నీలో సంస్కారం జాగృతమయ్యి కర్మల పట్ల ఆసక్తి తగ్గి పరమాత్మ యందు మనసును లగ్నం చేసి సమయానికి స్థితంచే అసౌ పరమయోగి. ఎవడైతే ఈ సంసారం పట్ల ఆసక్తి తగ్గి కర్మల పట్ల ఆసక్తిని తగ్గించుకొని ఈ అంతఃకరణ చతుష్టయాన్ని పరమాత్మ పాదాలయందు ఉంచగలుగుతాడో వాడే యోగి, వాడే సుఖి. సుఖంగా గలుపుతాడు. అంటే కష్టం లేకుండా, శ్రమ లేకుండా. ఒక వస్తువుని వెతకడం కోసం మనము నానా తిప్పలు పడతాం. ఆ వస్తువు అక్కడ ఉందని తెలియగానే డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాం. అది సుఖం అంటే. తెలియనప్పుడు ఆ వస్తువు కోసం ఇల్లంతా వెతుకుతాం. లేదు పలానా బీరో మీద పెట్టాను తెలిసిందనుకోండి, వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ గంట వెతకడానికి 1 నిమిషంలో తెచ్చుకోవడానికి తేడా ఎంత ఉన్నది? ఆ మానసిక శ్రమ, ఆరాటం, అవన్నీ కూడా భావాలు ఎలా ఉంటాయి? ఈజీగా వెళ్ళి తెచ్చుకోవడం ఎలా ఉంటుంది? అది సుఖీ. జీవన యాత్ర మార్గము చక్కగా అర్థమైంది కాబట్టి వాడే సుఖీ. అనవసరమైన ప్రయత్నాలు చెయ్యడు. ఒంటికి ఆవాదం నూనెలు వేసుకుని ఎంత పొరినా నీకు అంత అంటారు, అన్ని రూపాయలు అంటుతాయి నానా. ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో, ఎక్కడో చిల్లు పడుతుంది, ఆ చిల్లు వచ్చి కాలిపోతాయి. వాడి కుంప వీడి కుంప ముంచి వాడిని ఎత్తిన వీడిని చేయబెట్టి ఎక్కువ సంపాదించేవనుకో, ఎక్కడో చిల్లు పడుతుంది. ఏ ఆసుపత్రికి వెళ్తావు, వెళ్ళగానే 50,000 కట్టించుకుంటారు, తర్వాత మళ్ళీ 50,000, మళ్ళీ 30,000, మళ్ళీ 20,000, ఓ 5-6 లక్షలు లాక్కుని కానీ వదలడు. నేను 4 రోజుల్లో లాగేస్తాను 4-5 లక్షల రూపాయలు. నువ్వు 4 ఏళ్ళు సంపాదించిందంతా కూడా చిల్లు పడుతుంది ఆయన. అధర్మ మార్గంలో సంపాదించింది ఉండదు. అది నీకు ఎంత అతకాలో అంతే అతుకుతుంది. ఎంత పిడికెలు మెతుకులు నువ్వు తినేది బాగా ఆలోచించు. తప్పు చెయ్యకో, అధర్మ మార్గంలో వెళ్ళకో. ఆ పిడికెల మెతుకులకి ఇన్ని మోసాలు చేసిన అవసరం లేదు. ఈశ్వరుడు నిన్ను భూమి మీదకి పంపించేటప్పుడు చచ్చిపోయేదాకా నీకు రేషన్ కార్డు ఇచ్చి పంపించాడు. ఏం భయలేదు. ప్రతి జీవి తింటోంది భూమి మీద. నల్లి, బల్లి, పిల్లి, పిచ్చుక, చీమ, దోమ అన్నీ తింటున్నాయి. నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? అన్నీ తింటున్నాయి. పరమాత్మ అందరికీ అందిస్తున్నాడు ఆహారం. నీకు అందిస్తాడు. కక్కుర్తి కొద్ది వాడిని వీడిని మోసం చేసి ఆ కర్మలో ఇరుక్కుని ఇంకా అవతల దారుణమైన జన్మలు ఉంటాయి నీకు. అందుకని వద్దు. ధర్మాన్ని ఆచరించు, కష్టపడి జీవించు. నీ కష్టార్జితంలో ఒకంత ఇతరులకు సాయం చేయి. ఆ ధర్మమే నీ రక్షిస్తుంది ఎప్పుడు కూడా. చేస్తూ పరమాత్మని విశ్వసించటము, అంతఃకరణ చతుష్టయాన్ని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పబడి ఈ లోపల ప్రపంచం ఇది. దాన్ని తీసుకెళ్లి పరమాత్మ పాదాల యందు ఎవడు ఉంచగలుగుతున్నాడో వాడే యోగి. యోగము అంటే మనము మన కర్మలతో కలిసాము, అది యోగం. సంసారివాడు. మనము పరమాత్మతో కలిస్తే అది యోగం. జీవ బ్రహ్మైక్య స్థితి. ఎన్ని క్షణాలు పరమాత్మతో నీ మనస్సు లగ్నమైనదో అదంతా అద్భుతంగా సుఖకరంగా ఉంటుంది. ఎంతకాలం నీ మనస్సు సంసారంలో, ప్రపంచంలో ఉందో చికాకులే కలిగిస్తుంది నీకు. అది దూరం నుంచి ఆశపెట్టి ఏడిపిస్తూ ఉంటాయి ఈ సుఖాలు, భోగాలన్నీ కూడా. నువ్వు వాటిని చేరుకునే లోపల నీకు అనుభవించే అర్హత కోల్పోతుంది ఈ శరీరాన్ని. నువ్వేవైతే సాధించదలుచుకున్నావో అన్నీ సాధించి దగ్గర పెట్టేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. శరీరం రిసీవ్ చేసుకోదు. నువ్వు కోరుకున్న సుఖాలు ఏవి నువ్వు అనుభవించదాలు. అనవసరంగా కర్మ మాత్రం అంటించుకున్నావు. నువ్వు చాలా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, చాలా బ్రహ్మాండమైన కారు కొనుక్కోవాలి, నా పిల్లలని బ్రహ్మాండం చూసుకోవాలంటూ అడ్డగోలుగా సంపాదించేవనుకో, ఎక్కడో చిల్లు పడుతుంది, పోతాయి. కర్మ మాత్రం నేను వదలదు. చేసిన కర్మలు వెళ్ళాడతాయి. తినే మెచ్చుకుని ఇంత అవి కూడా తినవు. తిన్నగా అది కూడా తినలేవు. పడుకునే కాసే పడుకోలేవు. భోజనము, సుఖశయనము, చక్కటి భార్య, మంచి కుమారుడు, ఇవి కదా సుఖాలంటే. చక్కటి ఆయుష్, అరోగత్వం, రోగం లేకుండా జీవించడం. 75, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చినా కూడా తన పనులు తాను చేసుకోగలిగేటువంటి ఆరోగ్యం ప్రసాదించాలి పరమాత్మ.
ఎన్ని ఆస్తులు ఉన్నా ఏం తెలియని పరిస్థితి నీ అంత దరిద్రుడికి ఉన్నాడు కదా. పరమాత్మ పాదాల యందు నువ్వు మనస్సుని ఉంచగలిగితే నువ్వే యోగి, నువ్వే భోగి, నువ్వే సుఖి, అంతా నీకు తృప్తిగా ఉంటుంది. ఎంతకాలం భూమి మీద ఉండాలో వాడి ఇష్టం. వాడు పిలిచినప్పుడు వెళ్ళిపోతాం, పిలిచేదాకా సుఖంగా ఉండటం, సమస్యలు లేవు. అటువంటి శివారాధన శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి శివానంద లహరిలో ఈరోజు 12 శ్లోకం చెప్పుకున్నాము. అలానే చెప్పుకోవచ్చు ఇందులో విషయాలు. సరే, ఇంకా 88 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కోటి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.